నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగియగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాల్లో హవాలా కోణాలు వెలికితీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు ఏపీలో వైసీపీ హయాం నాటి కుంభకోణంపైన దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఒకేసారి సోదాలు చేపట్టింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి జే బ్రాండ్స్కు గేట్లెత్తారు. కొన్ని డిస్టిలరీలను హస్తగతం చేసుకుని రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరాదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం మూట తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియ అంతా కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం మాటున దాదాపు 3,500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జిషీట్లలో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారాలు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. మద్యం ముడుపుల్ని విదేశాలకు హవాలా మార్గంలో తరలించారనే కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా సోదాలు చేపట్టింది. మళ్లించిన నిధులు, హవాలా మార్గాల్లో విదేశాలకు తరలిపోయిన నగదుపై ఆరా తీస్తోంది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కూడబెట్టిన ఆస్తులపైన విచారణ జరుపుతోంది. పలు కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. మరికొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్లింగ్టన్ ఎన్క్లేవ్లో ఉన్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు సోదాలు చేశారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జ్యువెలర్స్ సహా రాజశ్రీ ఫుడ్స్లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. చెన్నైలోని పలు జ్యువెలరీ దుకాణాల్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మద్యం కుంభకోణం కేసు నిందితుల రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. నిందితుల రిమాండ్ నేటితో ముగియగా సిట్ అధికారులు వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ సాగుతుందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. అక్కడ నిర్ణయం వెలువడ్డాక ఇక్కడ విచారణ చేస్తామని న్యాయాధికారి చెప్పారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు చెప్పగా తరువాత వాటిపై విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. తనకు అనారోగ్యంగా ఉందని రాజ్ కేశరెడ్డి విన్నవించగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ చేస్తామని న్యాయాధికారి తెలిపారు. జైలు నుంచి కోర్టుకు వచ్చిపోయే సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడటంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించిన కోర్టు ఎక్కడా మాట్లాడవద్దని సూచించింది. అనంతరం నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మద్యం కేసులో 12 మంది అరెస్టు కాగా ఇప్పటికే 4 నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. 8 మంది విజయవాడ, గుంటూరు, రాజమండ్రి జైళ్లలో రిమాండ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 10 పని దినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో చర్చించేందుకు తెలుగుదేశం 18 అంశాలు ప్రతిపాదించింది. ఈ మేరకు ఇవాళ జీఎస్టీ, రేపు జలవనరులపై చర్చించనున్నారు. 22న శాంతి భద్రతలు, 23న వైద్య ఆరోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ 6, 26న క్వాంటమ్, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ జరగనుంది. టిడ్కో ఇళ్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం 3,664 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం 7 లక్షల టిడ్కో ఇళ్లు కేటాయిస్తే వైసీపీ హయాంలో వాటిని 2,61,000కు కుదించారని గుర్తు చేశారు. ఆ ఇళ్లను కూడా పూర్తి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులు కలుపుకుంటే ఏపీలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి 6,300 కోట్ల రూపాయలు అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపిన మంత్రి ఆగిపోయిన టిడ్కో గృహ సముదాయాలను పూర్తి చేసే పనులు ప్రారంభించినట్టు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో సాగునీటి రంగాన్ని ధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకోవాలనే ఆకాంక్షతో బీఆర్ఎస్ వంశధార, తోటపల్లి, వంశధార, నాగావళి లింక్,
జంజావతి, హీరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్ వంటి కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు నిమ్మల తెలిపారు. ఇందుకు 2,000 కోట్ల నిధులు కేటాయించినట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువకు గత వైసీపీ ప్రభుత్వం ₹1 కేటాయించలేదన్న మంత్రి, కూటమి ప్రభుత్వం 1,200 కోట్లు కేటాయించి ఈ ఏడాది అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో యూకే కంపెనీలు భాగస్వాములు కావాలని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో లిండీ కామెరాన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతోన్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ను ఆమెకు రేవంత్ రెడ్డి వివరించారు. యూకే ప్రతిష్టాత్మకంగా అందించే చెవరింగ్ స్కాలర్షిప్ కో ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ అంగీకరించారు. విద్యారంగం, సాంకేతికత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డికి ఆమె వివరించారు. తెలంగాణలోని ప్రభుత్వ టీచర్లు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓట్లు తొలగించి నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఉదంతాలను మరోసారి వివరించిన రాహుల్, ఓట్ల దొంగలను ఈసీ రక్షిస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీ పరిశ్రమ నిర్వాహకులు ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తూ కొత్తగా నకిలీ ఓట్లను సృష్టిస్తున్నారని వివరించారు. మహారాష్ట్రలోని రజూరా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,850 నకిలీ ఓట్లను జాబితాలో చేర్చారని అన్నారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్లు వాడారన్న రాహుల్, ఈ నెంబర్లు ఎవరివి, ఎవరు ఆపరేట్ చేశారో తేలాలన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయన్న రాహుల్, సూర్యకాంత్కు తెలియకుండానే ఓటు తొలగించాలంటూ ఆయన పేరిట దరఖాస్తు చేశారని తెలిపారు. ఫేక్ లాగిన్లు, ప్రత్యేక సాఫ్ట్వేర్తోనే ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇలా అనేక రాష్ట్రాల్లో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో చేసిన వారే ఉత్తరప్రదేశ్, హర్యానాలోనూ చేస్తున్నారని తెలిపారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను బయటపెట్టిన వివరాలు హైడ్రోజన్ బాంబు కాదని, అది ముందుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్లను ఆన్లైన్ ద్వారా తొలగించడం అసాధ్యమన్న ఈసీ ఆయన ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. రాహుల్ గాంధీ పొరపాటుగా భావించినట్లు ఏ ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారా మరొకరి ఓటును తొలగించలేరని స్పష్టం చేసింది. తన వాదన వినిపించేందుకు ఓటు కోల్పోయిన బాధితుడికి అవకాశం ఇవ్వకుండా ఓటు తొలగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఓట్ల చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారిని సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ప్రముఖ శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం, బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. శబరిమల గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం కోసం 2019లో తొలగించారు. ఆ సమయంలో విగ్రహాలు 42.8 కిలోలు ఉండగా బంగారు తాపడం తర్వాత బరువు 38.28 కిలోలకు తగ్గినట్లు ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. శబరిమల స్పెషల్ కమిషనర్కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహాలను బంగారు తాపడం కోసం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన కేరళ హైకోర్టు విగ్రహాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. విగ్రహాలను తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అందుకు కారణం బంగారు పూత తగ్గడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎందుకు తగ్గిందో తేల్చేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. 3 వారాల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా రేపు జరగాల్సిన మెగా డిఎస్సి సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా పడింది. డిఎస్సి అర్హత సాధించిన అభ్యర్థులకు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు నియామక పత్రాలు అందజేయాలని గతంలో నిర్ణయించారు. ఇందుకు అసెంబ్లీ వెనుక ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా చేపట్టారు. అయితే వరుసగా వర్షాలు ఉండటం, అసెంబ్లీ వెనుక ప్రాంతం కార్యక్రమ నిర్వహణకు అనుకూలంగా లేనందున రేపటి కార్యక్రమం ప్రభుత్వం వాయిదా వేసింది.
బతుకమ్మ పండుగ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక పాటలను రూపొందించి విడుదల చేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల ఆధారంగా రూపొందించిన 3 బతుకమ్మ పాటలను తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలు విడుదల చేశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ గొప్ప పోరాట రూపంగా మారిందని, ఇప్పుడు అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఈ పాటలు దోహదం చేస్తాయని నేతలు అన్నారు. పాటల విడుదల అనంతరం బీఆర్ఎస్ మహిళా నేతలు బతుకమ్మ ఆడి పాడారు. అమెరికా పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర కొడోరస్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 3 పోలీసు అధికారులు చనిపోయారు. మరో 2 గాయపడ్డారు. ఓ కేసు విచారణ కోసం పోలీసులు వెళ్లగా దుండగుడు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని వెల్లడించారు. అయితే నిందితుడి పూర్తి వివరాలు వెల్లడించలేదు. క్షతగాతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారికి చికిత్స చేస్తున్న యార్క్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తున్నామని వెల్లడించాయి. ఈ దుఃఖం భరించలేనిదని పెన్సిల్వేనియా పోలీస్ కమిషనర్ క్రిస్టోఫర్ ప్యారిస్ అన్నారు. కాల్పుల ఘటనపై న్యాయమైన సమర్థ దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవలే ఉటా విశ్వవిద్యాలయంలో సంప్రదాయవాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కార్క్ హత్య ఘటన మరొక ముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం అమెరికాలో చర్చనీయాంశమైంది. అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. ఈ ఏడాది తొలిసారి వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అమెరికా కార్మిక మార్కెట్ పరిస్థితులపై ఆందోళనల మధ్య ఈ ఏడాది మరో 2 సార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబర్లో స్వల్పకాలిక వడ్డీ రేట్లను 4.3% నుంచి 4.1%కి తగ్గించింది. సుంకాలు, వలసలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న కఠిన చర్యలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ పాలనా విధానాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నందున ఈ ఏడాది ఇంతవరకు కీలక వడ్డీ రేట్లలో ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో భారీ వర్షానికి కొండచర్యలు విరిగిపడి 14 మంది గల్లంతయ్యారు. 20 మంది గాయపడ్డారు. నందానగర్లో 6 ఇళ్లు మట్టి పెళ్లల కింద కూరుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక వైద్య బృందం అక్కడే ఉంది. మోక్ నదికి వరద పోటెత్తగా నందానగర్లోని ధుర్మ గ్రామంలో 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. కుంత్రి, లగాపాలి, కుండి, బన్స్వాడ గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్ సందీప్ తివారీ తెలిపారు. కొండచర్యలు విరిగిపడి మూసుకుపోయిన రోడ్లను పునరుద్ధరించేందుకు జేసీబీలను తరలించినట్లు చెప్పారు. ఇళ్లు కోల్పోయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు.